అన్నా 9 కేజీలు మీడియం సైజా చిన్న మీడియం మీడియం లెగ్ ఏమన్నా వచ్చాలా మమ్మీ చేసే ఎప్పటికి ఓకే ఏదన్నా సంవత్సరానికి ఒకసారి ఇట్లా పార్టీ పెట్టుకుంటారా ఏంది లేకపోతే ఇంట్లోదే ఓకే 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 అన్నైనా వంటకాలు ఓకే జగదీష్ అన్న చనిపోయాడా ఎట్లా ఆయన అంటే హార్ట్ అటాకా లేకపోతే ఏమన్నా ఆల్రెడీ ఏం తెలియదు ఉన్నాడు హాస్పిటల్ పోయిండు కొంచెం పెద్ద కొట్టదా ఈ సైజు కరెక్టా మనం తినడానికి ఏంటంటే మళ్ళీ హెవీగా అయితే ఉడకవు కొడదామా ఈ సైజు మందులోకి మందులోకి అంత పెద్ద ఏడ తింటావా మనం కొద్దిగా తగ్గిద్దాంలే ఉన్నదేనా రైట్ ఫంక్షన్ నచ్చడానికి అందరికి కొంచెం పెద్ద అయితే బాగుంటుంది కొంచెం చిన్న అయితే బాగుంటుంది మీవి అన్నీ రాయల్ పార్టీలే అభివృద్ధి పడేది అయితే కాదు కదా మీది మరి ఎవరన్నా మీది తెలంగాణేనా శంకరపల్లి కానీ భలే ప్రశాంతంగా ఉంటుందన్న నేను నుంచి శంకరపల్లి సైడ్ వెళ్తే నేను అనుకున్నాను ఏంటంటే డెవలప్మెంట్ ఇక్కడ బాగా అయిపోతుంది అనుకున్నా కానీ ఈ మీ సైడ్ మీ సైడ్ దాకా ఓకే అయింది అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతుంది అనుకున్నాను తర్వాత మళ్ళీ ఇక్కడ అవాయిడ్ చేశారు శాస్త్రనగర్ ఈ సైడ్ ఎయిర్పోర్ట్ మూలంగా లేకపోతే మీ సైడ్ ఉండాలా ఎయిర్పోర్టు ఇప్పటికి మా సైడ్ ఎక్కువ రేటు అవును అసలు ఎంత పీసుకుంటుంది మొన్న వెళ్ళా ఏ శంకర్పల్లిలో ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అయినది సైట్ ఉంది ఆయన 32,000కి గజం ఇస్తానన్నాడు ఫ్లాట్ అమీపేట అన్న శంకర్పల్లిలోనే శంకర్పల్లి చౌరస్తా ఉంది చౌరస్తా అంటే చౌరస్తా దాకా వెళ్ళకూడదు ఆ సైడ్ శంకర్పల్లిలోనే అక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి లెఫ్ట్ సైడ్ కొద్దిగా 1 కిలోమీటర్ అంటే 32 అది రోడ్ నుంచి రెండో బిట్ 30,000కి అమ్మేది అదా 175 కదా చిన్నదే ఆడెంత అన్నట్టు తెలుసా 15,000 కదా కానీ 8 సంవత్సరాలు అయింది అదే రోడ్డు మెయిన్ రోడ్డుకి నేను అడిగితే 60,000 చెప్పిండు 60,000 వెంచర్ అది మొత్తం గోడలు ఇవన్నీ కట్టేసాను దానికైనా గోడలు కట్టేసినా కానీ రోడ్డే కదా మెయిన్ రోడ్డు కానీ అందుట్లో అందరు గుద్దపరిచిన వాళ్ళే ఉన్నారు 250 గజాలు ఈ టైపే ఉన్నారు ఒక 5-6 రకాలు ఉంటాయన్న నెంబర్ 1 ఇదే వీళ్ళు నేను వెనుక ఎప్పుడు మెయింటైన్ చేయలేదు స్నేహ మెయింటైన్ చేసిన
అది కట్ చేసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద ముక్క ఉంది కదా, ఈ పెద్ద ముక్కని ఎప్పుడు ఇలా కట్ చేయకూడదు. ఇది దీన్ని ఇలా చీల్చాలి. ఇప్పుడు ఇలా ఉందనుకో ఈజీగా ఉడుకుతుంది. అది కటింగ్ లోపం. కానీ కొన్ని కూడా ఉంటాయి నువ్వు అన్నట్లు. ఆ నార ఉండేది మెటీరియల్ని బట్టి ఉంటుంది కదా. చిన్నగా ఎన్ని కేజీలు అన్న మొత్తం ఎంతమంది? 30 మళ్ళీ ఏట కూడా అంటావుగా. ఇంకా తిని ఈయన బిర్రుగా అయిపోతాయి ఈరోజు నీ పొట్టలు. అదనంగా అయితే కూడా రాడు కదా. ఇంకా ఒక్కరిని పిలిచినా సరే నాకు ఇస్తారు. మా ఇక్కడ మా మధురానగర్లో ఏ పార్టీకి పిలువు అదనంగా ఒక 100 మంది ఉంటారు. నువ్వు రోడ్డు మీద ఏడు చెయ్యి ఇన్ని అపార్ట్మెంట్లో చేసుకో 100 మంది ఈజీగా వస్తారు. అరే ఎట్లా ఏం చేస్తాం? వాళ్ళు వాచ్మెన్లు అయినా పిలుచుకుంటారు. ఇంకా మనం లేని వాళ్ళు తింటున్నారు కదా అని ఆ అనుభూతితో వదిలేయాలి. మనం ప్రతిదీ పట్టించుకున్నాం అనుకో. కానీ ఒక్కోసారి మనం అనుకున్న దాని అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మంచి ఎక్కువ తినిపోతారని అట్లా చేసుకోవాలి. అలానే చేసుకుంటారు ఇక్కడ. వాళ్ళని ఏమనరు, అలానే చేసుకుంటారు. వాళ్ళంతా లేనోళ్ళు కదన్నా, ఏదో వచ్చి అమ్ముతుంది తినిపోవాలని వాళ్ళు. ఇంకా మనం ఇష్టపడి పిలవాలి కొద్దిగా. వాళ్ళు తినేనా తెలుసుకుంటారు. మన చుట్టాల ఏ ఉప్పు ఎక్కువైంది, దేంట్లో ఎక్కువైంది కానీ పిలవక తప్పదు. మన చుట్టాలే కదా మనకి పిల్లర్స్. తెలంగాణలో బాగా సిస్టమ్ బాగా లేకపోతే దావట్లేదు మా మీద సిట్టింగ్ లేకపోతే సిట్టింగ్. ఈ 5 సంవత్సరాల్లో బాగా పెరిగిందన్న తర్వాత సిట్టింగ్ చాలా పెరిగింది. ముందు పెళ్లి చేసుకుని మొన్న అయింది సిట్టింగ్ 2000 మంది డిన్నర్ సిట్టింగ్ 150 బాటిల్ అయిపోయింది. బాబా బ్లాక్ అండ్ వైట్ చికెన్ అయింది. ఫామ్ హౌసా? ఇప్పుడు ఫామ్ హౌస్లో భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి పోవాలి. నేను ఎప్పుడు పోలే. స్విమ్మింగ్ పూల్ 1 డే మొత్తం ఉంటారు కదన్నా. వెళ్ళారా? 10,000-15,000 చాలా బాగా. 10,000 అయితే ఇంకా బెస్ట్ కదన్నా. 10,000 కూడా ఉన్నాయా? ఓకే 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 నిజమే. అంటే శని ఆదివారాలు కాకుండా మీరు అన్నట్టు బిజీ ఉన్న రోజులు పోతే వాడైనా సరే ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు సార్ అంటారు. అదే ఈగ తోలి వాడి దగ్గరికి పోతే తక్కువ. కుట్టినాం సార్ అని ఇంకా ఆయిల్లో ఒకటే ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయి అపార్ట్మెంట్ ఏంటి మన పుట్ట ఎక్కాల మేము ఉంటున్నాం అంతే. లేదు ఈడ మన లెజెండ్ అపార్ట్మెంట్ ఉంది కదా, లెజెండ్ మేఘనాయన ఉంది దాని ఆపోజిట్ B53 అని ఎందుకు బీపీ రైట్ రైట్. మా మెయింటెనెన్స్ కూడా ఆయన నెంబర్ 1 క్యాండిడేట్. ఏం మనిషి అనుకుంటాను. ఆయనకి మోసం అనే మాట తెలియదు. చిన్న ఇనుపరేఖ అమ్మిన దాంట్లో ఆయన వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది. అవునా? అన్న ఇప్పుడు మన దానికి
ఇంకొక నల్ల కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ కావాలన్నా. పైన ఇట్లా డొమెస్టిక్కే కదన్నా, మరి కమర్షియల్ ఆల్రెడీ ఒకటి ఉంది కదన్నా. ఇయరా దాన్ని పెంచుకోవాలి తప్ప దాన్ని ఆ డాక్యుమెంట్ కాకుండా ఇంకో వేరే డాక్యుమెంట్ ఒకటే ఆ స్కూల్ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ సైడ్ ఒకటి, అక్కడ సైడ్ ఒకటి. 300 600 అన్నది బిల్డింగ్. ముందు 15 డాక్యుమెంట్స్ పెట్టి కనెక్షన్ తీసుకుంటాం. 26 పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి మాట్లాడితే మాకు మాట కరెక్ట్ ఉంటుంది అన్న. ఎంత అవుతుంది అంత ఇస్తారు అంతే. తెలివైనడు మంచి మనిషి, ఇక మోసం అనేది ఉండదు ఆయన దగ్గర. అదే మా అపార్ట్మెంట్ కరెక్ట్ చెప్పావు. అంతకుముందు ఒక ఏదో బూతు బంగళ ఆయన కొని, అంటే ఆయన కొన్న తర్వాత 2-3 సంవత్సరాలకి ఆయన మెయింటెనెన్స్ అట్లా చేయించారు. స్కూల్ మీద ఆయన మెయింటైన్ చేసి ఆయనేనా? స్కూల్ మీద మొత్తం ఆయనే. వాళ్ళే ఓపిక మనిషి. క్యాష్ అన్నీ ఆయన మెయింటైన్ చేసి. కానీ వాళ్ళు పార్ట్నర్స్ అన్న దాంట్లో. స్కూలా తెలియదు మరి. అంటే ఏంటంటే కొంతమంది పార్ట్నర్స్ ఇంకా 2-3 ఉంటారు. మీరు ఇంట్లో కూడా తింటారా లివర్ ఇట్లాంటివి? మీరు అన్నట్లు ఈ దీంట్లో కూర టేస్ట్ మారిపోతుంది. ఈరోజు అన్నీ ఇంకా రెస్ట్ ఏమో మీరు రెస్ట్ మోడా? సర్లే, ముందు ప్రజల్ని పట్టించుకోవాలి వచ్చిన వాళ్ళని. అవి దగ్గరికి ఏముండదు కదా, మీకు ఇక్కడ వర్క్ ఏముంటుంది కదా, ఏదైనా కంప్లైంట్ వస్తేనే కదా కలెక్షన్. అదే కలెక్షన్ అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతేనా? ఓకే 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 ఓకే. నయం ఆన్లైన్ వచ్చినా కూడా వీళ్ళు కట్టట్లేదు అంటే ఇంకా పాతకాలంలోనే ఉంటారు మనుషులు. ఆ బిల్డింగ్కి దాదాపు 3 లక్షలు 4 అన్న మొత్తం క్లియర్ అన్నది. ఈ ముసలాయన కొన్నాడు చూడు పక్కది, క్లియరా? ఎన్ని దాదాపు అప్పుడు దాని మూలంగానే కొంతమంది వెనకాలకి వెళ్ళింది. ఆ ముసలి మొగోడ 2 కోట్లు అంటే మారోడైనా 1,35,00,000 కొన్నాడు. ఈ ముసలాయన ఒక్క 3 నెలల్లోనే 2 కోట్లు కొన్నాడు చూడు. 70 లక్షలు నాకు నచ్చింది తీసుకున్నా అంతే. దానికోసం మళ్ళీ వేరే మేడం ఎంత? వన్
మేడం జుమ్మతో పాటు మీది కాకుండా మళ్ళీ వాకింగ్ కూడా వెళ్ళేటట్టు ఉన్నారు కదా మీరు అంటే 10 గంటలకు వెళ్తారా 9 మధ్య ఓ రోజు 12 వెళ్తుంది నేను చేసి వస్తున్నా మీరు అంటే అక్కడ కూడా ఏమన్నా మళ్ళీ ఏమన్నా క్లాసులు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి ఓకే 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 చుంబా యోగానా అమ్మ మా దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టండి ఇప్పుడు 20 తారీఖు కాల్ చేస్తున్నాడు మేడం రూము మొన్నటి దాకా 10,000 ఇచ్చి ఆయన క్లాసెస్ చెప్పుకునేవాడు ఆయన ఉండేది కార్మిక నగర్ ఆయన ఉండేది తెలుసా అనుకుంటా మీకు ఆయన కాదు కాదు మన మోర్ పక్కన నా ఇంట్లో దాదాపు 6 నెలలు అయింది ఆయన వచ్చి 6 నెలలు 7 నెలలు అయింది ఏదో పెద్దది డబుల్ బెడ్రూమ్ తీసుకున్నట్టున్నాడు చూసారా పేరు కూడా అడగలేదు ఆయన యోగా అనగా నేర్చిన పేరు కూడా అడగలేదు నేర్పిస్తున్నాడు అదే అంటే వాళ్ళ సిస్టర్ ఎవరు వస్తుంది ఆమె కూడా ఇద్దరు అట్లా ఏం లేదు ఇల్లు పైసా పోతే ప్రాణం పోతుంది ఏమంటారు తెలుగులో మర్చిపోయాను బేరాలు అంటున్నారు అది 15 ఏళ్ళు అంటే 10కి చెప్తారా అది ఎన్ని నెలల్లో వాళ్ళు నేర్చుకోవద్దంటే అది కంటిన్యూవా నేర్చుకోరు ఏం లేదు ఒక నెల నేర్చుకుంటారు ఆపేస్తారు అదే అదైతే ప్యాకేజ్ ఉండాల్సిందే అదే ఖచ్చితంగా నేర్చుకుంటారు సర్లే తగ్గిద్దామంటే అట్లా కూడా కాదు అయితే వాళ్ళకి 1 టైం ఇట్లా 1 మంత్ 2 మంత్స్ అంటే 20,000 కొట్టినా పడతాయి అటు ఇటు తిరగడానికి మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఖర్చు పెట్టే చోట బాగా పప్పులకి వాటికి ఇలాంటి వాటికి పెట్టాలంటే కదా మీ వాయిస్ మాదిరి ఇంకా ఉండదు ఎవరికి అవి ఉండవు మాటలు ఉండవు హాఫే కదా 200 ఏదైనా రియలైజేషన్ అంటారు చూడండి మనుషుల్లో మార్పు రావాలి మన మాటతో ఇలా ఉన్నారని తెలియాలి కూడా ఆరోగ్యం విషయం తిండి విషయం వచ్చేసరికి పొదుపులు మొదలవుతాయి బట్టలకి నగలకి ఎంతైతే అంత పెడతారు ఓకేనా కనకాయ ఇప్పుడు పెరిగిందిలే ఫుడ్లో క్వాలిటీ ఆరోగ్యాలు దెబ్బతినడంతో అందరూ ఒక దారికి వచ్చారు మీరు తాగుతారండి రాగి జావలు ఇట్లాంటివి తాగుతారా తర్వాత ఈ మొక్కజొన్న ఏమంటే జొన్న జావ రాగి జావ కదా రెండు ఉండేది అది మంచిది కదా
నేనేందంటే దాంట్లో గింజల్ టైప్ ఉంటాయి కదా, ఈ జొన్న జావ అయితే కొద్దిగా అంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇదైతే కొద్దిగా నట్స్, దాంట్లో నట్స్ అసలు ఏం కనిపించవు, జొన్న జావలో కనిపిస్తుంది. కొద్దిగా అక్కడక్కడ ఏదో ముక్క తగిలినట్లు ఉంటాయి కదా. వాళ్ళు వేస్తారు కదా రాగిజావలో కృష్ణాబాద్ దగ్గర పల్లీలు. అవును అవును, నేను చేస్తానులే. ఏం లేదు, వీడియో రికార్డ్ అవుతుంది. నేను చేస్తాను. వస్తున్నా అని చెప్పు, వస్తున్నా అని చెప్పు, తీసుకొస్తున్నా అని చెప్పు. అంతకుముందు నేనే తీసుకుంటా, ఆయనకేమన్నా. అదే మనకి మెయింటెనెన్స్ ఇవన్నీ సరిగ్గా తెలియలే, అది తెలిసేలోపు అమ్మేసాం. అంటే ఆ ఫీజులు పెంచకపోవడం ఇట్లాంటివి కొన్ని చేసాం. అవి కరెక్ట్ 4,500 ఉండే మేము తీసుకున్నప్పుడు, కరెక్ట్ దానికి సరిపోతున్నాం. ఇదేంట్రా మరి అప్పుడు రెంట్ కూడా మిగిలట్లే. మా చేతుల నుంచి 1,50,000 దాకా పడింది. అమ్మో అని చెప్పి ఎమ్మడే, అది వీళ్ళకు బాగా తెలుసు. మాకు వంటలను మెయింటైన్ చేయడం చేత కాదు, అసలు ఫీజులు పెంచడం కూడా మాకు చేత కాదు. నేను నష్టపోకుండా అమ్మేసాం. ఓకే మేడం. తమ్ముడు 500 కదమ్మా. రైట్, యూ వాంట్ లివర్? ఇదోనన్నా. ఓకే, ఇది ఒక లివర్ కూడా గిఫ్ట్ వేసుకున్నాను. ఓకే, ఇదో లెగ్ ఏమన్నా వచ్చాలా తమ్ముడు? వేసుకున్నానా నువ్వు? ఏ పేరు నీ పేరు? ఆర్య. ఎన్నో క్లాసు? ఏదన్నా ఓబులేటే జూబ్లీస్ పబ్లిష్ క్యాష్ పట్టీలే మీరు. దాంట్లో ఫీజు ఎంత ఉంటుంది నాన్న? నీ ఫీజు ఎంతో తెలుసా నీకు? హౌ మచ్? 1 lakh పర్లే, బయట కూడా 1 lakh నడుస్తుందిగా, పర్లే మీది. అంటే పాత వాళ్ళకి రేట్లు తక్కువ. ట్రాన్స్పోర్ట్ కూడా కలిపేనా? ఉండదా? ఓకే, ఎంత? ఓకే రైట్ రైట్. నాకు తెలిసి అయితే 40,000 ఉంటుంది కదా. దా
మీ నాన్న కనిపిస్తున్నాడు విదేశీ పర్యటనకి వెళ్ళాడే ఏంది ఫ్రెండ్స్తోనా కేరళకా మీ నాన్నమ్మకి వెరీ గుడ్ తల్లిదండ్రులని తాత ఉన్నాడా మరి ఆయన కూడా ఆయన పని ఆయన చేసుకుంటాడా నీకు బాబాయ్ ఉన్నాడా ఎక్కడ యూకేలోనా అని విదేశాల్లో ఉన్నాడా అంటే మీ సొంత మీ నాన్నగారికి తమ్ముడు కానీ అట్లా అక్క ఉన్నాడా ఓకే నాన్న రైట్ వెరీ గుడ్ ఓకే ఈరోజు కస్టమర్స్తో మంచి మంచి విశేషాలు మాట్లాడాలి మంచి విషయాలు అన్నీ తెలుసుకుంటున్నాను ఓకే మరిన్ని విశేషాలు మళ్ళీ కలుసుకుంటాం ఓకే బాయ్